Hi, hello, welcome to Mahamax. పోలీసులకు సవాల్ విసరడం అనేది సినిమాలో చూస్తుంటాం. రియల్ లైఫ్లో కొంతమంది పొలిటీషియన్స్, రౌడీ షీటర్ల లాంటి వాళ్ళు కాస్త ఆవేశంతో ఛాలెంజ్ విసరడం, తర్వాత చతికిల పడటం లాంటివి చూసాం. కానీ నేరం చేసిన వాళ్ళు కాస్కో చూసుకో అని సవాల్ విసిరితే ఎలా ఉంటుంది? అదే పని చేసింది ఐబొమ్మ. మా జోలికొస్తే ఖబర్దార్, ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది అంటూ రెచ్చిపోయి పోలీసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఐబొమ్మ యాజమాన్యం. అసలు ఏం జరిగింది? ఇక వివరాల్లోకి వెళ్తే, సినీ ఇండస్ట్రీని దశాబ్దాలుగా పైరసీ మహమ్మారి పట్టి పీడిస్తోంది. ప్రభుత్వాలు మారినా, పరిశ్రమ పెద్దలు మారినా ఈ పరిస్థితి మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా పైరసీపై పోరాడుతూనే ఉన్నారు. రీసెంట్గా టాలీవుడ్ పెద్దలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను కలిశారు. పైరసీ ముఠా గుట్టు రట్టు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, త్వరలోనే ఓటీటీ పైరసీ కంటెంట్ సైట్ ఐబొమ్మ హెడ్ని కూడా పట్టుకుంటామని, దేశంలోనే తొలిసారిగా భారీ ఎత్తున పైరసీ ముఠాను పట్టుకున్నామని చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కట్ చేస్తే ఇప్పుడు ఐబొమ్మ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సవాల్ విసిరింది. ముందు కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే సైట్ల మీద దృష్టి పెట్టండి. మా సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయట పెడతాం. 5 కోట్ల మందికి పైగా యూజర్ల డేటా మా దగ్గర ఉంది. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇండియా మొత్తం మాకు సపోర్టుగా ఉంది. తగ్గేదే లేదు అంటూ పోస్ట్ చేసింది. దీన్ని బట్టి ఈ ఐబొమ్మ దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు సవాల్ విసరడం, ఛాలెంజ్ చేయడం, ఎదురు చెప్పడం అంటే స్కూటర్ అనేది టిప్పర్ లారీకి ఎదురెళ్ళినట్టే. ఏ ధైర్యంతో ఐబొమ్మ సైబర్ క్రైమ్ పోలీసులకు సవాల్ విసిరింది? 5 కోట్ల మంది డేటా ఉందంటే వాళ్ళ నెట్వర్త్ ఏ రేంజ్లో ఉండి ఉంటుంది అనేది అర్థం కాకపోయినా ఆలోచించాల్సిన విషయమే. మరి ఐబొమ్మ ఛాలెంజ్ని పోలీసులు ఎలా తీసుకుంటారు? ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటారా, లేక తొక్కిపట్టి నార తీస్తారా? ఈ విషయంలో సినీ పరిశ్రమ పెద్దల స్పందన ఎలా ఉండబోతుంది? పోలీసులకు వారి సహాయ సహకారాలు ఎంతవరకు లభిస్తాయి? పోలీసుల తర్వాతి స్టెప్ ఏంటి? ఐబొమ్మ ఆట కట్టిస్తారా, లేక కేసుని ఇక్కడితో అటకెక్కిస్తారా? ఐబొమ్మ వర్సెస్ సైబర్ క్రైమ్ పోలీసులు, వీరి మధ్యలో ఇప్పుడేం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. కొసమెరుపు ఏంటంటే, ఐబొమ్మ పోస్ట్గా చెప్పబడుతున్న ఈ లెటర్ అనేది కొద్ది రోజుల క్రితం ఓ టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ గురించి రిలీజ్ చేసిందిగా తెలుస్తోంది. ఐబొమ్మకు సైబర్ క్రైమ్ పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.